యువత గుండె చప్పుడు. దిస్ ఇస్ దేవకి. ముందుగా హెడ్లైన్స్. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో గ్రామ సభ పంచాయతీ సెక్రటరీ రామస్వామితో ముఖాముఖి. ఇతర అధికారులు రాకపోవడంతో ప్రజలు సమస్యలు చెప్పలేకపోయారు. గ్రామ సభలో సర్పంచ్ పల్లె నిరంజన్, ఉప సర్పంచ్ ఏళ్లుబాయ్, పంచాయతీ సెక్రటరీ రామస్వామి, బిల్ కలెక్టర్ శశిధర్ మరియు వార్డ్ మెంబర్ జనార్దన్, శాంతమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇది రోడ్ అయితే ఇది ఇల్లు నాకైతే ముంగలైతే రోడ్ ఉంది కదా, వెనకెందుకు అనుకుంటా ఇల్లు కట్టేసి మొత్తం అట్లా ఇది ఒక నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని లింగాల గ్రామం స్వచ్ఛ భారత్ కి చాలా దూరంగా ఉంది. గ్రామంలోని పారిశుద్ధ్యం, చెత్త చెదారం, మురికి కాల్వలు, మరుగుదొడ్ల సమస్యలు మరియు రోడ్ల పరిశుభ్రతకి అధికారుల మరియు గ్రామ సర్పంచ్ల పర్యవేక్షణ లేక సమస్యలు మరుగున పడ్డాయి. వీటిలో ప్రధానంగా గ్రామ రహదారులు, ముఖ్యంగా లింగాల పాత పోలీస్ స్టేషన్ నుండి బంజారా వీధి చివరి వరకు రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉంది. అది ఏమనగా వేయించిన రోడ్లపై రాళ్లు, మట్టి తేలిపోవడం జరిగింది. దీంతో వాహనాలు నడిపేవారే కాక దారిలో నడిచే ప్రజలకు దుమ్ము ధూళి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఇది తగ్గుముఖం పట్టాలంటే గ్రామ సర్పంచ్ మరియు అధికారులు సమస్యని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. రోడ్డు పరిశుభ్రతని గాలికి వదలకుండా స్వచ్ఛ భారత్ అనేదే స్వచ్ఛ లింగాలుగా మారాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు న్యూస్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఆవరణలో మన బజార్ రోడ్ మొత్తము చెత్త దుమ్ము ధూళితోటి ఉన్నట్టు, అసలు స్వచ్ఛ భారత్ మన ఊరు చాలా దూరంగా ఉన్నట్టు న్యూస్ కూడా వచ్చింది. దానిపైన మీరు ఏం స్పందించట్లేదా? మేము త్వరలోనే ఇప్పుడు శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తాం. సాధ్యమైనంత వరకు అలాంటి మట్టికి టీలు లేకుండా తొలగించి మా సిబ్బందితో స్వచ్ఛ భారత్కు సహకరించి చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే మేము ఊడ్చిన తర్వాత షాపులలో తెల్లారిన తర్వాత వాళ్ళు వచ్చి షాపులు చేసి రోడ్డు మీదకి దొబ్బుతున్నారు. అట్లా దొబ్బొద్దాయా, మీరు ఒకటి గుట్ట పెట్టండి, దాంట్లో మళ్ళీ నింపండి, మా వాళ్ళు వచ్చి తీసుకొని పోతాన్న కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించి రోడ్డు మీదకే దొబ్బుతున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పి అట్లా చేయకుండా ఒక బుట్ట పెట్టి బుట్టలు వేసి మా వాళ్ళు వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకున్నారు. అది చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నోటీస్ పంపించారా? మేము గతంలో నోటీస్ పంపించినాం, వాళ్ళని పిలిపించి కూడా చెప్పినాం, చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు చేస్తలేరు. మళ్ళీ ఒకసారి మా నోటీస్ పంపించి ఎటువంటి యాక్షన్ మాత్రం తీసుకోలేదు. యాక్షన్ తీసుకోవాలంటే సేట్లు కదా తీసుకోలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా మీరు గ్రామ పంచాయతీ జవహర్ నగర్ పిఎస్ పరిధి దమ్మాయిగూడ వెంకటరమణ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి 3 తులాల బంగారం, 5,000 క్యాష్, ఇంటి సామాగ్రి, విలువైన చీరలు చోరీ చేసి సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు. ఫాతిమా వైద్య కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. వి రంగా సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. కడప నగరంలో ఉన్నటువంటి ఫాతిమా వైద్య కళాశాల అవినీతికి, అక్రమాలకు నిలయంగా మారింది. ఫాతిమా వైద్య కళాశాలలో వైద్య కళాశాలకు ఉండవలసిన సౌకర్యాలు లేవని భారత వైద్య మండలి ఎంసీఐ గుర్తింపును రద్దు చేసింది. ఈ కళాశాలలో విద్యార్థులను చేర్చుకోవద్దని చెప్పినప్పటికీ కళాశాల వారు ఎంసీఐ అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 కోర్టులు పిటిషన్ కొట్టివేశాయి. అయితే భారత వైద్య మండలి ఎంసీఐ కోర్టులను ధిక్కరించి ఫాతిమా వైద్య కళాశాల సంవత్సరంలో అడ్మిషన్లు చేర్చుకున్నారు. విద్యార్థుల వద్ద నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారు. విద్యార్థుల నుండి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థి సంఘాలు విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య కళాశాల వద్ద ఆందోళన చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తామని, ఈ 100 మంది విద్యార్థులను ఇతర కళాశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు. తక్షణం ఫాతిమా వైద్య కళాశాలలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపి కళాశాలను సీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. వ్యాపార సంస్థల్లో నగదు రహిత కార్యక్రమాలపై తహసీల్దారుకు వినతి. ప్రజలు వ్యాపార సంస్థల్లో సులభమైన లావాదేవీలను నిర్వహించుటకు పేటీఎం మరియు స్వైపింగ్ వంటి లావాదేవీలను వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, వాటిపై అవగాహన ఉన్న ప్రజలు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే వీలుగా మన డిజిటల్ ఇండియా ముందుకు సాగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ నగదు రహిత కార్యక్రమాలను ప్రోత్సహించాలని
ముఖ్యంగా కొత్తకోట పట్టణం వంటి వ్యాపార సంస్థల్లో నగదు రహిత లావాదేవీలు అందుబాటులో ఉండేలా చూడాలని కొత్తకోట తహసీల్దార్కు భాజపా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సబిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి శ్రీను, శ్రీనివాసాచారి, దాసరి సురేష్, మన్నెం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా జనమైత్రి పోలీస్ క్రీడలు 2017 సంవత్సర ప్రారంభోత్సవ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినిచే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జనమైత్రి పోలీస్ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో పాటు మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ కృష్ణ, వాకిట శ్రీధర్, జ్యోతి, డిఎస్పీ జోగుల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా మోగులపల్లి మండలం ఇస్పేట గ్రామంలో ఎస్పీ, డిఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి ఇంట్లో సోదా చేయగా 20 కేజీల గంజాయి, సుమారు 200 కేజీల జిలిటన్ స్టిక్స్, 160 కేజీల ఎలక్ట్రిక్ డీజెనరేటర్స్ దొరికాయి. నిందితులను అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టిన చిట్యాల సిఐజీ మోహన్ మరియు చిట్యాల, మోగులపల్లి, టేకుమల్ల, రేగొండ ఎస్ఐలు. తనిఖీల్లో 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రేగొండ జిల్లా కేతపల్లి మండలం కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్ ప్రకాష్ రెడ్డి విచ్చేశారు. మరియు డిఎస్పీ సుధాకర్, రూరల్ సిఐ విశ్వప్రసాద్, ఎంపీపీ జి మంజుల, జిఎంఆర్ మేనేజర్ నాగరాజ్, ఏవిఎం విద్యా సంస్థల చైర్మన్ కందాల పాపిరెడ్డి, పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ చిన్న రోడ్లు ఉన్నప్పుడు యాక్సిడెంట్లు తక్కువగా జరిగాయి, ఇప్పుడు రోడ్డు విస్తరణ జరిగిన తర్వాత ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. యాక్సిడెంట్స్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో రోడ్డు భద్రతను ఇంజనీరింగ్ వర్క్ వారు చూసుకుంటారు, మన దేశంలో పోలీసులు చూసుకుంటారు. యాక్సిడెంట్లను కంట్రోల్ చేయడానికి ఏఆర్టీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇది ఇవాల్టి బీటీవీ న్యూస్. దిస్ ఇస్ దేవకి సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే. చూస్తూనే ఉండండి బీట్ ద న్యూస్ టీవీ, యువతకుంటే చెప్పు.